హాయ్ అండి. ఇప్పుడైతే మేము మెయిన్ టెంపుల్‌ని దర్శించుకోవటానికి వచ్చామండి. గిరి ప్రదక్షిణ మాకు పూర్తయిపోయిందండి. ఇప్పుడైతే మేము మెయిన్ టెంపుల్‌ని దర్శించుకోవటానికి వచ్చామండి. ఇది అయితే 1000 స్తంభాల మండపం అండి. లోపలైతే 1000 స్తంభాలుంటాయి. చాలా బావుంటుంది లోపల. అవి కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను చూడండి. అది రాజగోపురము. రాజగోపురం అయితే చూడ్డానికి చాలా బావుంటుందండి. ముందుగా మనకు నందీస్వామి కనపడతారు ఇక్కడ. నందీస్వామికి దండం పెట్టుకోండి. ఇక్కడ రమణ మహర్షి చాలా సంవత్సరాలు ఇక్కడే ధ్యానంలో ఉన్నారు. పాతాళ శివలింగం అండి ఇది. ఈ 1000 స్తంభాల మండపానికి పక్కనే ఆనుకునే ఉంటుంది పాతాళ శివలింగము. పాతాళంలాగా లోపలగా ఉంటుంది శివలింగము. చూడండి మీరు కూడా శివలింగంని. శివయ్యని దర్శించుకోండి మీరు కూడా. ఆ శివయ్య వెనకాలే రమణ మహర్షి ధ్యానం చేశాడండి. వేయి స్తంభాల మండపం అని. ఆ స్తంభాల పైన శిల్పాలు చాలా బావుంటాయండి చూడ్డానికి. చాలా విశాలంగా ఉంటుంది లోపల కూడా. పిల్లలైతే ఎంచక్కా బాగా ఆడుకున్నారు. కాసేపు ఇక్కడే చాలాసేపు దాకా కూర్చున్నామండి. దర్శనం అయిపోయిన తర్వాత శివయ్య దర్శనం చాలా బాగా అయిందండి. ఈరోజు అక్షయ తృతీయ కదా, అందుకనే చాలా క్రౌడ్ ఉంది. లోపల మజ్జిగ కూడా వాళ్ళే ఫ్రీగా ఇస్తున్నారు. అందరు వెళ్ళి మజ్జిగ కూడా తాగుతూ ఉన్నారు ఎండలకి. అక్షయ తృతీయ రోజు మేము గిరి ప్రదక్షిణ చేసి శివయ్యని దర్శించుకున్నామండి. మా మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంది. ఒక్కసారి శివయ్య టెంపుల్‌కొస్తే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుందండి అరుణాచలం మటుకు. అన్న వాళ్ళందరూ అరుణాచలం రాలేరండి. శివయ్య పర్మిషన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళే అరుణాచలం రాగలరండి. గట్టిగా మన మనసులో శివయ్యని గాని తలుచుకున్నామంటే అరుణాచల శివ అనంగానే ఆ శివయ్య మనకు ఖచ్చితంగా దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తాడండి. మీరు కూడా మనసులో శివయ్యని తలుచుకోండి. మీకు తప్పకుండా దర్శన భాగ్యం ఉంటుంది. శివయ్య దర్శన భాగ్యము. అరుణాచలం దర్శించటము ఎన్నో జన్మల పుణ్యఫలం అండి. మన జీవితంలో ఒక్కసారైనా అరుణాచలం చూడాలండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ లింగాలు గిరి ప్రదక్షిణ చేయటము, ప్రతి లింగం దర్శించటము, 8 లింగాలన్నీ చాలా బావుంటాయండి. ఇప్పుడు మనం అరుణగిరి టెంపుల్‌కి వెళ్దాము. అరుణగిరి టెంపుల్ సాయంత్రం మటుకే ఓపెన్‌లో ఉంటుందండి. ఎక్కువసేపు ఓపెన్‌లో ఉంచరండి వాళ్ళు. క్లోజ్ చేసేస్తారు. అది 5 నుంచి 7, 7:30 దాకే ఉంటుంది అంతేనండి. తర్వాత ఈ టెంపుల్ క్లోజ్ చేసేస్తారండి. కాబట్టి ఈ టెంపుల్ మనం చూడాలంటే ఈవినింగే చూడాలండి. ఒకే రోజు ఆది అన్నామలై టెంపులు, మెయిన్ టెంపులు, ఈ అరుణగిరి టెంపుల్ అండి. ఒకే రోజు గాని చూసామంటే మన కోరికలు నెరవేరుతాయండి. తప్పకుండా మీరు కూడా వచ్చి అరుణాచలం దేవుని దర్శించుకోండి. ఈరోజు శుక్రవారం కదండీ! అక్షయ తృతీయ కదండీ! ఈవినింగ్ అమ్మవారికి ఇప్పుడే మహాలక్ష్మి తల్లికి అభిషేకం చేశారండి. చూడ్డానికి అమ్మ ఎంతో అందంగా ఉందండి. ఇప్పుడు ఖడ్గతీర్థం వెళ్ళామండి. ఇదేనండి ఖడ్గతీర్థము. లోపల వీడియో తీయడానికి పర్మిషన్ లేదండి. అందుకే బయటే తీశానండి. బయట వరకే లోపల ఉంటుందండి అమ్మవారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్